దేవుడు మన ముందు సిద్ధపరిచిన మహాకూటాల్లో కూడా ఇప్పటిదాకా ఓటమి బాటలో ప్రయాణం చేసిన వాళ్ళంతా జయం పొందబోతున్నారు. రోగులై వచ్చిన వాళ్ళు ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తారు. శ్రమల కొలిమిలో కాలుతూ వచ్చిన వాళ్ళు విడుదల పొంది వెళతారు. ఓటమిలో ఉన్న వాళ్ళు జయ జీవితాన్ని అనుభవించి వెళతారు. ఆత్మీయ క్షీణతలో ఉన్న వాళ్ళు ఆత్మీయ బలాభివృద్ధి పొంది వెళతారు. గొడ్రాండ్రుగా ఉన్న వాళ్ళు దేవుడి కృప పొందిన వాళ్ళై సమూయేళ్లను కనుటకు యోగ్యమైన పాత్రలుగా తీర్చబడి వెళతారు. నా తండ్రి చేస్తాడు. రక్షణ లేకయే వచ్చిన వాళ్ళు రక్షణ పొంది కదులుతారు. రక్షణ పొంది బలహీనపడ్డ వాళ్ళు బలాభివృద్ధి పొంది కదులుతారు. అన్య జనులలో నా దేవుడు మహిమపరచబడతాడు. ఆత్మీయులకు బలాభివృద్ధినిస్తాడు. రక్షణ లేని వాళ్ళకు రక్షణ ఇస్తాడు. యేసు అను ఆయన నామము మహిమపరచబోతున్నాడు. యేసు అను నామము కీర్తించబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా. ఆ 4 దినములు నా తండ్రి సన్నిధిలో నా ప్రభు పాదముల చెంత గడిపిన వారు ధన్యులు, ధన్యులు. తండ్రి సన్నిధికి చెందిన వాళ్ళందరికీ ముందే చెబుతున్నాను. నేను తండ్రి సన్నిధికి చెందిన శాలేమన్న మాట నేను ఫాలో అయ్యేవాడిని. ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారో, ఎవరు ఉన్నారో అందరికి చెప్తున్నా. మొదటి కూటమి నుండి చివరి కూటమి వరకు 4 రోజుల కూటములలో ఏది మిస్ కాకూడదు. ఏది మిస్ కాకూడదు. మొత్తం మనం ఆయన సన్నిధిలో గడపాలి. మనం పరిచర్య చేసుకోవాలి. గడపండి దేవుని సన్నిధిలో పడి ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనతో సమయం గడపండి. బలాభివృద్ధి పొందండి. 4 దినముల అరణ్యపు అనుభవం. ఏమండి, ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపితే ఎన్ని రోజులు దీవినా నాకు తెలిసి 1000 అంటారని. నేను మొన్న చూపించా వచనం. 1000 రోజుల 1000 సంవత్సరాల వాక్యంలో ఏముంది? 1000 దినములు. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో. కానుకనైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులు? ఒక రోజు దేవుని సన్నిధిలో గడిపితే ఎన్ని రోజులు? 1000 దినాల ఆశీర్వాదం. రైట్. 1000 దినాలు ప్రభు దృష్టికి ఒక దినము. ఇప్పుడు 1000 ఇంటూ 1000 సంవత్సరాలు. మొన్న ఏం చెప్పారు? 1000 సంవత్సరాలు అని చెప్పారు. అంతేనా? అంతేనా? ప్రభు దృష్టికి ఒక దినము, ఒక సంవత్సరం 1000 సంవత్సరాల. 1000 సంవత్సరాలు. అలాంటిది ఇప్పుడు ఒక దినం గడిపితే 1000 దినాల కంటే 1000 దినాల ఆశీర్వాదం అన్నాడు కదా. ఇప్పుడు ఆ 1000 దినాల్ని మళ్ళీ సంవత్సరాల్లోకి మార్చు అన్నా. మనం లెక్కలు వేసుకోవటమేనా? దేవుడు నిజంగానే అట్లా చేస్తాడా? మరి నిత్య జీవం అంటే ఏందనుకున్నావు? ఇక అక్కడ అంతం లేదురా తల్లి. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్యవాసమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను
యేసుతో కలసి అడుగు పెడతాను ఆపద దేశములో. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆపద దేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. అయితే మనకి ఇచ్చిన కృప ఏంటంటే నూతన నిబంధన విశ్వాసులమైన మనం యేసు క్రీస్తునందు ఆ కృప పొందాం. యేసు క్రీస్తునందు ఆ కృప ఇవ్వబడింది. ఏమిటంటే మనం కానీ ప్రతి విషయమును గురించి ఆయనకు మొర్రపెట్టి ఆయన విశ్వాస వాక్యం వాగ్దాన వాక్యంతో మన హృదయాన్ని కానీ నింపుకోగలిగితే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మన హృదయం యొక్కయు తలంపుల యొక్కయు ఆలోచనలకు అన్నిటి కూడా కాపుదలగా ఉంటుందట. అది మనకి ఇవ్వబడింది. మనం అడిగితే తప్పకుండా కాపు పెడతాడు. దేవా నా హృదయమును కాయి తండ్రి. అందుకే దేవదాసయ్య గారు అన్నాడు, ఇదిగో నా హృదయము నీ రాజకీయ సింహాసనం అగునట్లుగా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను సింహాసనం లాగా. నా హృదయ సింహాసనం మీద ఆసీనుడవై నన్ను నేలు తండ్రి. పాపము నేలనీయొద్దు, నన్ను శాపము నేలనీయొద్దు, సైతాను నేలనీయొద్దు, వాడు నా హృదయాన్ని ప్రేరేపించొద్దు ప్రభువా. దయచేసి నన్ను నీ వశంలోకి తీసుకోనాయనా అని మనం ఆ కాపుదలను వేడుకోవాలి. దేవునికి మన విన్నపాలు తెలియజేయాలి. లేకపోతే తేడా పడతామండి. దేవుని మీద ఆనుకోకపోతే, దేవుని మీద ఆనందించకపోతే, ఆయన సమీపంగా ఉన్నాడని గుర్తించకపోతే, ప్రతి విషయానికి ఆయన వైపు చూడకపోతే ఇస్కరియోతు యోధ ఆలోచనలు చెడిపోయినట్టు, అననీయ సప్పీర ఆలోచనలు సాతాను చెడగొట్టినట్టు మనల్ని కూడా చెడగొట్టి మనల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కనుక తస్మాత్ జాగ్రత్త. మనం దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా నా పెదవుల ద్వారబంధమునకు కాపుదల పెట్టు, నా హృదయ ఆలోచనలకు తలంపులకు కాపుదల పెట్టు ప్రభువా. అయ్యో నిజమే నాయన, నిజమే నాయన, నా హృదయం నుండి చెడ్డ మొలకలు వస్తున్నాయి ప్రభువా. చేదైన వేరు నాలో కనిపిస్తుంది ప్రభువా. అది కనపడదు. పెరిగివే తండ్రి, పెరిగివే తండ్రి, పెరిగివే తండ్రి. నన్ను శుద్ధిపరచు తండ్రి, నన్ను శుద్ధిపరచు తండ్రి. అయ్యా నీకే మొర పెట్టుకుంటున్నా, నీ మీదే ఆనుకుంటున్నా, నీ మీదే ఆధారపడుతున్నా, నీ పాదాలని ఆశ్రయిస్తున్నాను ప్రభువా. నీకు స్తుతి స్తోత్రమయ్యా, స్తుతి స్తోత్రమయ్యా అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. అందరూ ఈ అంశాన్ని గురించి ప్రార్థనలో దేవునికి జ్ఞాపకం చేసుకోండి, దేవునికి అప్పచెప్పండి. మన ఒంటికి, మన ఇంటికి, మన కలిగిన అంతటికి కాపుదల తర్వాత వాటికి ఎంత కాపుదల ఉన్నా మన హృదయ తలంపులకు కాపుదల లేకపోతే ప్రమాదంలో పడతాం. అందుకే దేవా వీటన్నిటికంటే ముఖ్యంగా నా హృదయానికి కాపుదల పెట్టు తండ్రి, నా నోటికి కాపుదల పెట్టు తండ్రి, నా తలంపులకు కాపుదల పెట్టు తండ్రి. నా హృదయ ఆలోచనలు నీ వశంలోకి తీసుకున్నానా, నా హృదయ తలంపులు నీ వశంలోకి తీసుకున్నానా. అవన్నీ కూడా విశ్వాసపు సంబంధమైనవై ఉండాలి, ఆశీర్వాద సంబంధమై ఉండాలి, దీవెనకరమై ఉండాలి, విజయవంతమై ఉండాలి. అవి నీ మీద ఆనుకున్నవై ఉండాలి. నాథా కనికరించు, కనికరించు. చక్కని విషయాన్ని మా దృష్టిలోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా. నిజంగా ఈ పిచ్చి తలంపులు ఎన్నో నా మనసుని కకావికలం చేసి నాకు నెమ్మది లేకుండా చేస్తున్నా. ఈరోజు నాకు సిగ్గు వచ్చింది నాయన, బుద్ధి వచ్చింది నాయన. తేడా ఉంది ప్రభువా, నా హృదయంలోనే ఉంది, హృదయ ఆలోచనలో ఉంది. వాడు వేసే అగ్ని బాణాలు నా హృదయానికి తగులుతున్నాయి, అవి నన్ను కృంగదీస్తున్నాయి. వాటి రిజల్టే నేను చూస్తున్నాను ప్రభువా. ఇక నేను అలాగ ఉండకుండా నేను జయమును గూర్చి పాడునట్లు, జయమును గూర్చి మాట్లాడునట్లు, జయమును గూర్చి తలంపులు కలిగి ఉండునట్లు, అది కూడా నిన్ను బట్టి కలిగి ఉండునట్లు నన్ను అనుగ్రహించు ప్రభువా. నీకు వందనాలు, 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 కృతజ్ఞతలు, స్తోత్రాలు అంటూ అందరము దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెడదాం రండి, దేవునికి ప్రార్థిద్దాం రండి. మన పరిస్థితులను చక్కదిద్దబోతున్నాడు ఆయన, మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన. చీకటిగా ఉన్న మన బ్రతుకులను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చి వెలిగించబోతున్నాడు ఆయన. నీ వైఫల్యాలను, ఓటములను విజయములుగా మార్చబోతున్నాడు ఆయన. ఇప్పటి వరకు నీకు కీడుగా అనిపించినవన్నీ నీ కోసమే, కేవలం నీ కోసము, నీ వారి కోసము మేలుగా మార్చబోతున్నాడు నా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని కార్యాలు చూడబోతున్నావు, నా దేవుని కార్యాలు చూడబోతున్నావు, విజయవంతమైన కార్యములు చూడబోతున్నావు, అనుభవించబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వసించిన వారు ధన్యులు, విశ్వసించిన వారు ధన్యులు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. విజయ్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా.
పరిశుద్ధుడగు దేవా నీకు స్తోత్రాలు. అందరూ లైవ్ లో ఉన్నాడు కూడా ప్రేయర్లో ఏకీభవించాలి. అందరూ ఏకీభవించాలి. నిలబెట్టిన ఆయన మాతో నువ్వు సూటిగా మాట్లాడి ఉన్నావు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హృదయాలకు నాయన నీ కాపుదల ఎంత గొప్పదో మాకు తెలియపరిచావు నాయన. మేము నీ వాక్యముతో నింపబడాలని నాయన, నీతో నింపబడాలని నాయన, నీ సహవాసములో, నీ తలంపులలో, నీ ఆలోచనలో, నీ ప్రపంచంలో మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని దీవించు నాయన. ఇదిగో నాయన మేము నీతో నింపబడితే, ఇదిగో నీ దాసుని రోజు వాడుకుని అనేకులకు దీవెనకరంగా చేసినట్లుగా అనేక మంది దాసులను వాడుకుని వారు నీతో నింపబడిన వారు ప్రపంచాన్ని కూడా నీతో నింపారు నాయన. ఇదిగో మేము నీతో నింపబడాలయ్యా. అయ్యా మా చుట్టూ ఉన్న వారిని కూడా నీతో నింపుకున్నట్టుకు నాయన మేము వారిని ప్రేరేపించాలి ప్రభువా. మా తలంపులన్నీ నీతోనే నింపబడాలి ప్రభువా. మా నాలుకను ప్రభువా నీ ఆధీనమందుంచుకొని నీ మాటలే పలకాలి ప్రభువా, నీ మాటలే చెప్పాలి ప్రభువా. నిన్ను గురించిన వివరణ మేము ఇవ్వాలి ప్రభువా. నిన్ను గురించిన తలంపులతోనే మేము బ్రతకాలి ప్రభువా. మమ్మల్ని బలపరచు, 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 బలపరచు దేవా. ఇదిగో నాయన ఈ యొక్క దినమందు మమ్మల్ని ఇక్కడ చేర్చి మాతో మాట్లాడిన ఈ మాటలన్నీ మా హృదయపు అంతరంగంలోనికి చొచ్చుకొని వెళ్ళినట్లు సహాయం చేయండి నాయన. ఇవి ప్రతి దినము మేము నెవరు వేసుకున్నట్లు సహాయం చేయండి నాయన. వీటిలోనే మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి నాయన. మమ్మల్ని ఎవరిని దాటిపోవద్దు నాయన, మమ్మల్ని ఎవరిని దాటిపోవద్దు ప్రభువా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరిచి పరిశుద్ధ ఆత్మ అభిషేకమును మా మీద కుమ్మరించి ఆత్మ చేత బలి నడిపించు నాయన. నీ మా హృదయాలను, మా నోటిని నీ ఆధీనమందుంచుకొని నాయన, నీ ఆత్మ నడిపింపు క్రింద మేము వెళుతూ ప్రభువా మరణము జయించి లేచిన జయ జీవితం ఇవ్వగలిగిన నీ యందు విశ్వాసముతో కొనసాగే కృపా భాగ్యమును దయచేయమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.